దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా యాదవ జాతి ఇవాళ సదరు ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సరే, యాదవులు అనగానే ప్రకృతిని ప్రేమిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నటువంటి జాతి. మరి యాదవులు నిజంగా పశు సంపద, అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి జాతి. ఈ సదరు ఉత్సవం అనేది ఒకనాడు హైదరాబాద్కు పరిమితమైన దాన్ని ఇవాళ పట్టణ ప్రాంతాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా యాదవులంతా కూడా ఐకమత్యంతో, ఒక సామాజికంగా ఐకమత్యంతో సాగుతూ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. యాదవ సదరు ఉత్సవం అనేది నల్లగొండలో పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఈ నల్లగొండ జిల్లా ఉమ్మడి ప్రముఖులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి యాదవ జాతి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ మునుముందు కూడా ఐకమత్యంతో సాగుతూ ఈ తెలంగాణ సమాజంలో ముఖ్యమైన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. యాదవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవుల సమ్మేళనం అనేది యాదవుల ఐక్యతకు చిహ్నం. ఈరోజు యాదవ జాతి ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఈ సమ్మేళనాన్ని ఈరోజు మారుమూల గ్రామాలకు తీసుకురావడం అనేది హర్షణీయం. ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ రాష్ట్ర పండుగ అయిన తర్వాత జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు యువత తమ చదువులు, విద్యావంతులు ఉన్నప్పటికీ తమ వెనకటి నుండి ఉన్నటువంటి ఈ సంస్కృతిని మర్చిపోకుండా ఇది ముందుకు తీసుకుపోవాలనుకోవడం, వాళ్ళని మనం అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.